తెలుగు ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రసాద్ గొండియాల. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జై భారత్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు ఇందాక ప్రెస్ మీట్లో చెప్పారు, ఏదైతే మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా పెట్టే పార్టీలను నమ్మద్దు అని చెప్పిన పరిస్థితి మీ పార్టీ మేనిఫెస్టోలో కూడా ప్రత్యేక హోదా ఉంది. వివి లక్ష్మీనారాయణ గారిని ఎందుకు నమ్మాలి? ప్రత్యేక హోదా ఎలక్షన్ల ముందే తీసుకురావాలన్నది మా సంకల్పం. ఇది ఒక ప్రిలిమినరీ మేనిఫెస్టో. ఫైనల్ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా వచ్చేసి ఉంటుందన్నది మా సంకల్పం. కాబట్టి ప్రజల్లో ఈ ఉద్యమాన్ని తీసుకువెళ్లాలన్న సంకల్పంతో ప్రత్యేక హోదా సాధించుకురావాలి. ఇంతవరకు ఉన్న పార్టీలు ఏవి సాధించలేదు. అందుకనే సాధన సమితి ద్వారా మనం ఈ ప్రత్యేక హోదాని ఎలక్షన్ల ముందే తీసుకొద్దామన్న సంకల్పనతో ఉండాల్సిన అవసరం వచ్చింది. 2024 ఎన్నికలకు జై భారత్ పార్టీ ఏ విధంగా సిద్ధమవుతుంది? మీరు ఏమైనా యాక్షన్ ప్లాన్ అనుకున్నారా? ఎన్ని స్థానాలు ఇవి అని? మా మేనిఫెస్టోనే మా యాక్షన్ ప్లాన్. ప్రజలలో ఒక కొత్త ఆలోచన కలిగించాలన్నదే మా భావం. ఎక్కడా కూడా ఫ్రీలు ఇలాంటివి ఏవి మాట్లాడలేదు. అన్నీ కూడా ఉపాధి సెంట్రిక్గానే జరిగింది. ఆ తర్వాత ప్రతి వ్యక్తి కూడా ఒక సముచిత స్థానం సంకల్పించాలి. ప్రభుత్వ నిర్ణయాలని కాకుండా అన్ని నిర్ణయాలు ప్రజలవే అవ్వాలన్నది ముఖ్యంగా ఈ మేనిఫెస్టోలో చేసిన అంశం. సో మా ప్రచారం మా మేనిఫెస్టోనే. ఎన్ని స్థానాల్లో మీరు పర్టికులర్ ఎన్నికల్లో? చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు క్యాండిడేట్లుగా ఉంటామని 175లో కంటెస్ట్ చేస్తాం ఖచ్చితంగా. సో క్యాండిడేట్స్ వస్తున్నారు. ప్రణాళిక ముందు జరుగుతాం. మేధావులందరూ కూడా 2019 ఎన్నికల్లో ఫెయిల్ అయ్యారు. లక్ష్మీనారాయణ గారు కూడా కొద్దో గొప్ప రిజల్ట్ సాధించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలో నేర్చుకున్న పాఠాలు ఏంటి? దానికి భిన్నంగా 2024లో ఎలా వెళ్ళాలి? చైతన్యవంతమైన సమాజమే దీనికి సమాధానం. సమాజం ఎప్పుడైతే చైతన్యవంతం అవుతుందో ఆటోమేటిక్గా రిజల్ట్స్ అన్నవి చక్కగా వస్తాయి. కాబట్టి మేము చేస్తున్నదంతా కూడా సమాజాన్ని చైతన్యవంతం, వాళ్ళకు భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చూపిస్తే దాన్ని బట్టి వాళ్ళు కన్విన్స్ అయ్యి మా వెంట నడుస్తారన్నది మా హోప్. మాకు ఓపిక చాలా ఉంది. ముందుకు తీసుకువెళదాం. ఓవర్ నైట్ రిజల్ట్స్ మేమేమి ఎక్స్పెక్ట్ చేయం. మన సిన్సియారిటీతో మనం ముందుకు వెళదాం అన్నదే మా క్యాంపెయినింగ్. వచ్చిందా సార్ ప్రజల్లో చైతన్యం? వస్తుంది. నాకు 3 లక్షల మంది ఆల్మోస్ట్ ఓటు వేశారంటే, విశాఖపట్నంలో 2,88,000 మంది వేశారంటే చైతన్యవంతమైన ఓటర్లు. ఇదే మా సాటిస్ఫాక్షన్. కాబట్టి నోటాకు ఓటు వెళ్ళకూడదని కూడా మేము అంటాం. సుమారుగా రాష్ట్రంలో 4 లక్షల పైన నోటా ఓటు వేశారు. కాబట్టి నోటా ఓటు కూడా మనం మార్చగలగాలి. ఇవన్నీ కూడా సంకల్పాలు. కాబట్టి చైతన్యవంతమైన ఓటర్లను తయారు చేయడము ప్రధానమైన మా సంకల్పం. దాన్ని తీసుకెళ్తాం ముందుకి. ఈ నేపథ్యంలోనూ పొత్తుల హడావిడి రాష్ట్రంలో నడుస్తుంది. జై భారత్ పార్టీ అటువైపుగా ఏమైనా అడుగులు వేసే అవకాశం? పొత్తులు ఏవి మేము మాట్లాడలేదు. మా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళతాం. ప్రజల్లో మేనిఫెస్టో రూపంలో వాళ్ళ ముందుకు వెళతాం. ఇదే మా సంకల్పం. మీరే స్థానాల్లో పోటీ చేస్తారు సార్ 2024? యాక్చువల్గా కమిటీ ఉంది. కమిటీలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ పోటీ చేయాలని చెప్పేసి. విశాఖపట్నం అన్నది ఉంది. లాస్ట్ టైం కంటెస్ట్ చేశాను కాబట్టి విశాఖపట్నం కూడా ఆ తర్వాత మా ఎలక్షన్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలని. దానికి రాష్ట్రంలో ప్రస్తుత తరుణంలో 3 ముక్కలాట నడుస్తుంది. జనసేన, టీడీపీ కూటమి, వైసీపీ, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ కూడా కొద్ది గొప్ప రేసులో నిలుస్తున్న పరిస్థితి. మొత్తం ఒక 2024 ఎన్నికల్లో ఒక తీవ్రస్థాయిలో జరుగుతాయన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జై భారత్ పార్టీ అంటూ కూడా మీరు ఒక కొత్త పార్టీని 2 నెలల్లో ప్రజలకు పరిచయం చేసే ప్రయత్నిస్తున్నారు. ఇంత మహాసముద్రంలో జై భారత్ పార్టీ ఇదే పరిస్థితి ఉందా? ఎన్ని సీట్లు మీరు ఆక్యుపై చేసే అవకాశం ఉంది మీ అంచనాలు పెట్టి? చెప్పాం. మేము ఎప్పుడు కూడా ఆశతో రాలేదు, ఆశయాలతో వచ్చాం. ఆశయాలు తీసుకెళ్తాం ప్రజలకి. ప్రజలు నిర్ణయిస్తారు మనకి ఎన్ని సీట్లు ఇవ్వాల్సింది. మా ఆశయాలు, మా మేనిఫెస్టోని మేము చక్కగా తీసుకెళ్తాం ప్రజలు. నిర్ణయం ప్రజలది అవుతుంది ఫైనల్. ఇది జై భారత్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ గారు చెప్తున్నమాట. భవిష్యత్తు ఎన్నికల్లో తమ శక్తి మేరకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్తున్నారు. ఇంకోవైపు ఏదైతే గతంలో కన్నా ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చిందని, తప్పనిసరిగా 2024 ఎన్నికల్లో ఫలితం చూపిస్తుందని అయితే లక్ష్మీనారాయణ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం నుంచి ప్రశాంత్, తెలుగు 1 న్యూస్.